సీతాకాంత్ అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా ఆఫీస్‌లో ఉన్న సమయంలో ధన వచ్చి కొత్త ప్రాజెక్ట్ స్టార్టప్‌కి సంబంధించి వివరాలు చెప్తాడు. అయితే సీతాకాంత్ ఎంత బడ్జెట్ పెట్టావు అంటే ₹5,00,00,000 బడ్జెట్ అనంగానే సీతాకాంత్ షాక్ అయ్యి ₹5,00,00,000 నీకు ఎక్స్‌పీరియన్స్ లేదు కదా ధన! అంత పెద్ద అమౌంట్ పెట్టడం కరెక్ట్ కాదు. ఒక 50,00,000లో ప్లాన్ చెయ్యి అని అంటాడు. దానికి ధన అడ్డు చెప్తుంటే రామలక్ష్మి కూడా అలా మాట్లాడకు ధన ₹5,00,00,000 నష్టమొస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అంటూ ధనాన్ని ఆప్ చేస్తుంది. అంతేకాకుండా ₹50,00,000 నాకే ఇస్తారా అని అడిగితే, నీకెందుకు ఇస్తాము? అలా ఇస్తే టాక్స్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఆడిటింగ్‌లో చాలా తేడా వస్తుంది. అలా ఇవ్వము. ఎలా ఇస్తాము అంటే, నువ్వు ఎవరికైతే ఇవ్వాలనుకున్నావో వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అంటూ మాట్లాడతాడు. దాంతో ధనాకి కోపం వచ్చి, ధన ఏమనుకుంటాడంటే, మా నాన్న చెప్పింది నిజమేనని అయితే సీతాకాంత్ నన్ను ఒక రబ్బర్ స్టాంప్‌లా వాడుకుంటున్నాడు అని చెప్పేసి ధన అపార్థం చేసుకుంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి అక్కడ పుస్తకం ఉంటే పుస్తకం తీసి చదువుకుందామని అనుకుంటున్న సమయంలో ఆ పుస్తకంలో రామలక్ష్మి ఫోటో ఉంటుంది. అది చూసిన సీతాకాంత్ ఏం చేయాలో అర్థం కాక ఆ పుస్తకాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తాడు. కానీ రామలక్ష్మి ఇవ్వకపోయేసరికి ఇక భోజనం చేద్దామని చెప్పేసి భోజనం దగ్గరికి తీసుకెళ్ళి ఆ ఫోటోని, ఆ బుక్‌ని లాక్కుందామని ప్రయత్నిస్తాడు. అయితే ఆ ఫోటో కింద పడిపోతుంది. ఫోటోని సీతాకాంత్ రామలక్ష్మికి తెలియకుండా తీసేసుకుంటాడు. కానీ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారి తల కొట్టుకుంటారు. తల కొట్టుకునేటప్పటికి ఇక తెలియకుండానే వాళ్ళిద్దరి మధ్య ఒక లవ్ ఫీల్ అయితే మొదలవుతుంది. అయితే ఆ సమయంలో సీతాకాంత్ కేసి చాలా ప్రేమగా చూస్తుంది రామలక్ష్మి. ఎందుకనంటే అంతకు మునుపు తను ఒక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి మాటిస్తాడు. ఇక అప్పుడు సిరి చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది రామలక్ష్మికి. ఏమనంటే, "సార్ మీకు గుర్తుందా? సిరి మనకొక మాట చెప్పింది. తెలియకుండా తలలు కొట్టుకుంటే కొమ్ములొస్తాయంట" అంటే, "అవును. సెంటిమెంట్ కదా! ఫాలో అవ్వాల్సిందే" అంటూ సీత కూడా ఎలాగైనా సరే రామలక్ష్మికి దగ్గరవ్వాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళిద్దరూ తల కొట్టుకుంటారు. తెలియకుండానే వాళ్ళిద్దరి మధ్య ఒక క్యూట్ లవ్ అయితే మొదలైపోతుంది. ఇక ఆ తర్వాత చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు కూడా భోంచేస్తారు. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.